మర్యాదు చిన్నదరచి కనకాడలికేవు నిన్ను చూస్తే చాలా చిన్నవాడము. నన్ను ఈ ఘోర సముద్రంలో దాటి నన్ను ఎలా ఎత్తుకుని పోగలవు కుమారగా? Oh,
శ్రీ గజారామచంద్ర మహారాజు నీ నిజారూపం చూడగా నా దేహమంతా తల్లడిని సుకుమారగా తాను తాను బలి బలిగే శ్రీరామదూత గంగా బలిదే సైలోక పక్షాత బలి బలిగే శ్రీరామదూత బలిగే సైలోక పక్షాత బలి బలిగే శ్రీరామదూత గంగా బలిదే సైలోక పక్షాత బలి బలిగే శ్రీరామదూత గంగా బలిగే సైలోక పక్షాత బలి బలిగే శ్రీరామదూత అలగల్పు నీలోము కాంతి ప్రభావమై అలగల్పు నీలోము కాంతి ప్రభావమై అలగల్పు నీలోము కాంతి ప్రభావమై బలి బలిరే శ్రీరామదూత గంగా బలిరా త్రైలోక ప్రఖ్యాత బలి బలిరే గంగావారో సజ్జనులు గంగావారో సజ్జనులు భూమిలో నీ దొరలు సజ్జమ్మ పరులు గంగావారో సజ్జనులు భూమిని నీ దొరలు సత్తరు మా పరులు గంగావారో సజ్జనులు భారతమనన్ను గంగొంది చూడ గణపరాక్రమమునను కనుగొంటి చోట బలి బలిరే శ్రీరామదూత గంగా బలిరా త్రైలోక ప్రఖ్యాత బలి బలిరే శ్రీరామదూత తాను తాను ఆహా కుమారా నేను పతివత శిరోమణి కుమారా పరమపురుషుని వడ్డదానని గాను అయినా నీవు వసడవే కుమారగా కానీ నీ ఇప్పుడే పోయి నా ఇప్పుడు శ్రీరామచంద్రుని తోడుకుని రమ్ము కుమారగా మహాతల్లి అలాగే పోయి వచ్చాను కానీ ఒకటి చాలా రోజుల నుండి అన్నహారము లేక కడుపు హర్షిపోయి ఉన్నవాడనమ్మా ఈ ఘోర సముద్రం ఎలా దాటనమ్మా ఒక్క పండుగ చెరువులమ్మా అమ్మా నాకే ఒకటి ఆకాలవుతున్నది. అమ్మా నాకే ఒకటి ఆకాలవుతున్నది. అమ్మా నాకే ఒకటి ఆకాలవుతున్నది. ఆకాలి పాదతీర్థమే మాయమ్మ తనని. ఆకాలి పాదతీర్థమే మాయమ్మ తనని. అన్నారము లేక కడుపు అలసిపోయి ఉన్నవాడనమ్మా ఈ ఘోర సముద్రము దాటలేనమ్మా ఒక్క పండుగ చెరువు అమ్మా ఏకాదశ శివరాత్రి ఏకామై ఉన్నది. ఏకాదశ శివరాత్రి ఏకామై ఉన్నది. ఏకాదశ శివరాత్రి ఏకామై ఉన్నది. ఏకాదశ శివరాత్రి ఏకామై ఉన్నది.
ఏమి పెట్టాలి కొడుకా? నా దగ్గర ఏమున్నది? ఉద్యానవనములో ఉన్నది ఒక ఫలము. ఉద్యానవనములో ఉన్నది ఒక ఫలము. ఆ ఫలము సెలవిన్నవే మాయమ్మ జనని. ఆ ఫలము సెలవిన్నవే మాయమ్మ జనని. అమ్మా, ఈ ఉద్యానంలో ఎన్నో ఫలములు కనపడుతున్నారమ్మా. ఒక్క పండుగ సెలవుందమ్మా. ఒక్క చిన్న పండుగ ఒకటే. కోటి రాక్షస గలదు. అయ్యి విషముట్టి పళ్ళు కుమారక. విషముట్టి పండ్లకు విషముట్టి పండే కానీ అది ఉప్పు గుండె కానీ ఆ రామనామము పఠించినంతలో అమృతము కాగలదమ్మా. అయ్యో ఇప్పుడు రామనామము సరించుకోవడం కుమారక. ఆ రామనామము సరించుకుంటా వెళ్ళిపోముకోమారక. ధరణి శ్రీకల్పరుని పురమందు వెలసినా. ఆ రామనామము పఠించినంతలో నాకు అమృతము కాగలదమ్మా. ఆ రామనామము సరించుకుంటా భక్షించను. కుమారక కంట పడకుండా పోతు ఒక పొలం తెంపుకుని వెళ్ళిపోకుమారక. ఆహా తల్లి, ఇప్పటికీ నేను కృతజ్ఞుడనైతే. ఓహో, ఆహా, మా తల్లిని ఇప్పటి వరకు అనుకుంటుకోండి. వంశినతమంతేయకపోతే అట్లే పోయినవాడు అనుమతుడా. ఇచ్చిన పని పొందలాకున్నా అణిగిపోయినవాడు కఠిన దూతా. తుల చెప్పినంతనే ధరలోన గావించి మళ్ళీపోయిన వాడు మధ్యదూతా. ఇమ్మడికి ముమ్మడే ఇది పొందగా మించి అడిగిపోయి
చేపదరు శ్రీరామచంద్ర కృపను రాఘవరామచంద్ర ఇప్పుడు మా తల్లితో సెలవు తీసుకొని సేవ రంగులకు పోయి వచ్చాను పెళ్లి కావాలి కాకపోతే బయట కారా ఈ రోజు
మా ఆయన గారు బయట నాయన గారు ఇదే వదనం ప్రేక్షక మహాశయులారా, ఇప్పుడు రావణ బ్రహ్మ పెద్ద కుమారుడైన ఇంద్ర మాకే సరిపోతుంది. పరిపాలించేది రావణ బ్రహ్మ పెద్ద కుమారుడని మా యొక్క నామం వచ్చి ఇంద్రజిత్తు అని వాడుతారు. అయితే ఇంద్రజిత్తు మంత్రుల పితాతుడు వేరానే నేనే నేనేమనలేదు అయ్యా, నేనేమన్నా. అయితే మీ అయ్యగారు పిలిచి రమ్మంటాను నేనేమన్నా. సరే నాయన గారు ప్రేక్షక మహాశయులారా, ఇప్పుడు రావణ బ్రహ్మ యొక్క తమ్ముడైన కుంభకరుందురా
తందురా లంకపురం పరిపాలించే రావణ బ్రహ్మాండురా దక్షిణ లంకాయేటి రాజు దండిగనే తమ్ముడైనరా దక్షిణ లంకాయేటి రాజు దండిగనే తమ్ముడైనరా ఆకాశానికి రాజుడు రాజు లక్ష బ్రహ్మకే తనయుదరా ఆకాశానికి రాజుడు రాజు లక్ష బ్రహ్మకే తనయుదరా లక్ష బ్రహ్మకే తనయుదరా ముతగట్టిన రెండు బిడ్డలిన్ను 60 లక్షలు మాకో ముతగట్టిన ధర్మశాలలు దగా మెరియక మాకో తంత్రములు వైనలు నేర్చిన మైరావణ మామగురా మా తల్లి మేనత్తగురా మైరావణ మామగురా లంకదారములు కావలి రాతడి లంకిని మామల కళ్యనురా పురలిల మోసుక వనముల తిరిగడు సుగామి మాసిన కళ్యనురా పురలిల మోసుక వనముల తిరిగడు సుగామి మాసిన కళ్యనురా వక్షాలుడు మాయన్న కుమారుడు వక్షాలుడు మాయన్న కుమారుడు లంకపురం పరిపాలించే రావణ బ్రహ్మాయన్నగురా లంకపురం పరిపాలించే రావణ బ్రహ్మాయన్నగురా ధరణి వెలిసిన కల్పపురంబులో శంకర బాలమురంగిరా శంకర బాలమురంగిరా ధరణి వెలిసిన కల్పపురంబులో శంకర బాలమురంగిరా శంకర బాలమురంగిరా ఇప్పుడు బట్టి వచ్చరా
కౌరి పరమాత్ముడైతేని పంచేయాల కౌరి పరమాత్ముడైతేని భుజముగానే గురు నుండి రాలేడు భుజముగానే గురు నుండి రాలేడు కోటి బట్టి తెచ్చరా తండ్రి నీకుగానే వచ్చరా కోటి బట్టి తెచ్చరా తండ్రి నీకుగానే వచ్చరా కోటి బట్టి తెచ్చరా ఆయన ఈ ఆదివాసాలలో పోయి పట్టుకట్టడానికి కాయరాసులు దిగి బతకక కావరంతో మత్తుబడ అంటూ వస్తువా కోటి వివరని భూతలకి రే కోటి కావరం ఉద్యానవరం అంతా పిలిచి రాత్రాసులకు కలిపి నరిదండ్రులా కలిసి మురుసుకుంటువా ఇంతకు రాము అరే మహారా అని నీ అంటే యక్షాయులు లక్షల మంది యక్షాయులు వచ్చినా వాళ్ళ నరేంద్ర వారములకు సరిపోను గలరా నీవు చూసుటకు చాలా చిన్నవాడవు నీ కొరకు నీ తల్లిదండ్రులు ఎంత దుఃఖింపులో కదా చేతగటూ నీతులు వలికన్నావు నీతి వలికి జరలేవు నీతి వలికి జరలేవు నీతులు వలికన్నావు భూతలములను సాధుర్యములను కోటి జైతుడని అనుకుంటాను నీ ఇంటి రాదు
చూసినప్పుడు చాలా చిన్నవాడవు నీ కొరకు నీ తల్లిదండ్రులు ఎంత పుట్టించడం వెళ్ళిపోము. హే కోతి సరే కోతి అడవిలో కాయగాసి దీన్ని బతకక ప్రాణం పోగొట్టుకున్న దానికి వచ్చినవు రావాలి నందనా పోరు గర్భమిల్లా రావాలి నందనా పోరు గర్భమిల్లా సారమాతరాడనిత్త బారినేర్పిల్లా సారమాతరాడనిత్త బారినేర్పిల్లా రావాలి నందనా పోరు గర్భమిల్లా రే కోతి ఉద్యములకు రాము ఒక పోటీ రక్తము వహించదని చూడు. ఎంత వాడని కూడా ఎంత వాడని కూడా ఎంత వాడని కూడా రే కోతి నువ్వు ఎంతటి వాడవు ఇప్పుడే వధించడాను నేను
నీకు భయపడవాడను కాదు కాలేదు, నిన్ను వధించిపోగలను చూడుము. ఆ మారుతి చేతిలో హతమయ్యాడు. శంకరా శంకరా, నా కుమారుడు వధించాడా? అరే సేవక, నా యొక్క పెద్ద కుమారుడు ఇంద్రుడు రమ్మనము. సహోదరాలి దయాలి దారా నా పైన, 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 సహోదరాలి దయాలి దారా నా పైన. పూరి భుజమందు నమ్మితి రక్షయ, నమ్మితి రక్షయ, నమ్మితి రక్షయ. ఆకాశ సన్నిధికి నీవు పోకున్న బ్రతుకుదువు, ఆకాశ సన్నిధికి నీవు పోకున్న బ్రతుకుదవు. పున్నమి చంద్రుని వలె ఉన్నది రాణి ముఖము, పున్నమ చంద్రుని వలె ఉన్నది రాణి ముఖము, చిన్న మరుదలు కాటి ఉన్నది పేరీరా, సహోదర అక్షయ, ఎంత మోసం జరిగాను. నిన్ను వధించడానికి కోటి
అతి బంధించాలి వధించదు చూడు జాతిగాను గంగవర జాతిగాను గంగవర జాతకైన జాతిగాను గంగవర జాతకైన జాతిగాను గంగవర జాతకైన జాతిగాను గంగవర జాతకైన కోటి మాంసముల నీకు కోసి పెడతలేర తమ్మి 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 సహోదరా నీదయా నీదయా నా పైన సహోదరా నీదయా నీదయా నా పైన ఒరే ఒరే కోతి రావరమణ ఉద్యోగంలో తెలిసి రాక్షసుడు చంపింది కాక నా తమ్ముడే రాక్షసుని వధించావు నీ మదమనుషులకు రావణ పుత్రుడైన ఇంద్రజిత్తు వచ్చినాడు ఏ నువ్వు తమ్ముడు అక్షరం నిన్ను కూడా అదే చేసేదాన్ని చూడు నాతో యుద్ధం చేయకు నువ్వు నా సరి సమానం కాదు ఈ క్రూరమైన భావంతో నేను కూర్చోదు నాతో ధనము చేయాలి చేతగాదు ధనము చేయాలి చేతగాదు ధనము చేయాలి చేతగాదు ధనము చేయాలి చేతగాదు నీ తల్లిదండ్రుల నీతో తలుచుకోర రాక్షసరామా నాతో యుద్ధం చేసి జయించిపోగలవా నా సరిగా ఉండవా నాతవాడు చేసేవా నా సరిగా ఉండవా నాతవాడు చేసేవా నా సరిగా ఉండవా నాతవాడు చేసేవా నా సామర్థ్యం ఇప్పుడు ఈ సమయమందునా 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 నీవు నాతో ఉద్యోగం చేయడానికి నువ్వు నా సరి సమానం కాదు వెళ్ళిపోము
కూర్చుంటారు కానీ నీకు భయపడవాడని కాదు నేను నిన్ను బతికిపోయాలని చూడు పచ్చనిదిగా చూడరా వాసిగల్ల బాలశయం పచ్చనిదిగా చూడరా వాసిగల్ల బాలశయం పచ్చనిదిగా చూడరా వాసిగల్ల బాలశయం పచ్చనిదిగా చూడరా వాసిగల్ల బాలశయం ఎత్తుగాని సురరులన్ని నేలను చూడగా ఎత్తుగాని సురరులన్ని నేలను చూడగా ఈ బాణంతో నీ గురించి వాళ్ళు చూడు తింపి చుట్టి నిన్ను చంపేవాళ్ళని చూడు ఇంటిపై ఎన్ని కాలం పడేసినా ఇంకా అవుతున్నాడు ఇటు కాదు అంజలి సుత వినర బ్రహ్మాస్త్రమిదిగో దీని వేషద సూర్యుండవై నిలితివే దీన్ని తప్పించుకునే నిలితివే పర్వతంచు మెచ్చరా నేను వినరా రేపొచ్చే దిగో బ్రహ్మాస్త్రం వదులుతున్నారు దీన్ని తప్పించుకుంటే నీ పురుషార్థి వాడు మనం వెచ్చదాన్ని గొడవ శంకర మహారాజుకే రామచంద్ర ఎన్నో శిరోములు విరిచి వేసిన కానీ బ్రహ్మాస్త్రంగా పట్టుబడవలనని ఆ బ్రహ్మదేవుడి వరము ఉన్నది ఈ 7 గడియలు రాక్షస జయములు ఉన్నది రాఘవ రామచంద్ర ఏమి చేయను ఇప్పుడు రే రాక్షసులారా ఈ వారు ఎందుకు ఎక్కడ విడిచి కట్టే మా నాయన వద్ద తీసుకెళ్ళాలి పదండి రామ 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 జనతని నామం నమ్మితివో రామ రామ జనతని నామం నమ్మితివో రామ 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 జనతని నామం నమ్మితివో రామ రామ జనతని నామం నమ్మితివో రామ పుస్తదానములు పట్టి హస్తము పుస్తదానములు పట్టి ఈ రాక్షసుడు 7 గడియలు ఈ రాక్షసులకు 7 గడియలు జయమున్నాడు కదా రాఘవ రామచంద్రుడు ఏం చేయండి 7 గడువులో చూసేలాతాయి నాయనగారు ఈ ఆజ్ఞానకాలంలో పోయి ఆ కోతిని పట్టి చెట్టింది మీ అనుమతి ఎదురు అలాగే కానిస్తుంది
పైన కొట్టి అయ్యకి చెప్తాను